హాయ్ ఓర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఏపీ టెట్ 2025కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మరి నవంబర్ 23వ తేదీతో ఎవరైతే దరఖాస్తు చేయాలో వారంతా కూడా దరఖాస్తు చేసుకున్నారు. మరి ప్రభుత్వం అయితే షెడ్యూల్ ప్రకారమే వెళ్తున్నట్టు మనకు దీన్ని బట్టి అర్థమవుతుంది. మరి ఏపీ టెట్ 2025కు సంబంధించి దరఖాస్తు సమయం పెంచుతారని చాలా మంది అనుకున్నప్పటికీ ప్రభుత్వం అసలు ఏపీ టెట్ కు సంబంధించిన సమయాన్ని పెంచలేదు. షెడ్యూల్ ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమవుతోంది. మరి ఏపీ టెట్ దరఖాస్తు ప్రక్రియ ముగియడంతో ఇక మాక్ టెస్ట్లు అనేవి కూడా ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీ టెట్ కు సంబంధించిన మాక్ టెస్ట్ మనం ఏపీ టెట్ వెబ్సైట్ లో చూడవచ్చు. మాక్ టెస్ట్లు అనేవి కూడా మరి నిన్న విడుదల చేశారు. ఇక డిసెంబర్ 3వ తేదీ నుంచి ఏపీ టెట్ కు సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి రాబోతున్నాయి. ప్రభుత్వం ఈ షెడ్యూల్ ప్రకారమే ముందుకెళ్తోంది కాబట్టి డిసెంబర్ 3 నుంచి హాల్ టికెట్స్ విడుదలైతే ఇక డిసెంబర్ 10 నుంచి 2 సెషన్స్ లో ఉదయం 9:30 నుంచి 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు మరి ఏపీ టెట్ పరీక్షలను నిర్వహించబోతోంది. ఇక ఇనిషియల్ కి జనవరి 2వ తేదీన విడుదలైతే, ఫైనల్ కి జనవరి 13వ తేదీన విడుదలైతే, జనవరి 19వ తేదీన ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఏపీ టెట్ కు సంబంధించి రాబోతున్నాయి. ఈ విధంగా ఏపీ టెట్ షెడ్యూల్ అనేది ఉండబోతోంది. ఇక మరోపక్క నేడు ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులతో రాజ్యాంగ దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ మాక్ అసెంబ్లీ నిర్వహిస్తూ ఉన్నారు. అమరావతిలో వినూత్న ప్రయోగం, విద్యార్థులే ఎమ్మెల్యేలు, లోకేష్ అధ్యక్షత, సీఎం పర్యవేక్షణ. హక్కులతో పాటు బాధ్యతలు కూడా ముఖ్యం. మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థినికి మంత్రి అభినందనలు. నేడు విద్యార్థులతో మాక్ అసెంబ్లీ. రాజ్యాంగ దినోత్సవం 2025 సందర్భంగా యువతలో ప్రజాస్వామ్య స్ఫూర్తి నింపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పాఠశాల విద్యార్థులచే శాసనసభ నమూనా సమావేశం, స్టూడెంట్స్ మాక్ డ్రిల్ అసెంబ్లీ పేరుతో బుధవారం ఉదయం 9 గంటలకు అమరావతి శాసనసభ ప్రాంగణంలో జరగనుంది. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల గౌరవం, శాసనసభ వ్యవస్థపై అవగాహన, ప్రజా ప్రతినిధుల బాధ్యతలు, నాయకత్వ లక్షణాలను పెంపొందించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, పౌర బాధ్యతలు, నాయకత్వ నైపుణ్యం పెంపొందించేందుకు ప్రభుత్వం ఎప్పటి నుంచో దృష్టి పెట్టింది. అదే దారిలో రాజ్యాంగ దినోత్సవాన్ని అవగాహనాత్మకంగా మార్చేందుకు ఈ కార్యక్రమాన్ని శాసనసభ రూపంలోనే నిర్వహించడం ప్రత్యేకంగా నిలుస్తోంది. శాసనసభ కార్యకలాపాలు ఎలా జరుగుతాయో ప్రత్యక్షంగా చూసి విద్యార్థులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా పాత్రలు పోషించబోతున్నారు. యువతే రేపటి నాయకులు అంటూ ప్రభుత్వం యువత మీద దృష్టి సారించడం జరిగింది. లోకేష్ అధ్యక్షతన సీఎం చంద్రబాబు ముఖ్య అతిథి. మరి ఈ కార్యక్రమాన్ని మరి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి కార్యక్రమానికి అధ్యక్షత వహించబోతున్నారు. ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయబోతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి చిత్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం, ఎవరైతే విద్యార్థులు మాక్ అసెంబ్లీకి ఎంపికయ్యారో అటువంటి వారితో మరి మాట్లాడుతున్న విషయాన్ని కూడా మనం చూడవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.